ఏదో సరదాగా నీకు వచ్చా కొయిటివి అసలు ఎప్పుడైనా కోసువా? ఇది ప్రాక్టీస్. రేపు కాయ బండికి అవి ఇచ్చామనుకో అప్పుడు కొయ్యాలి కదా. అందుకైనా కొయ్యడం అలవాటు ఉందిలే నాకు. ఎప్పుడన్నా చిన్నవి కొనాలంటే రేట్ ఎక్కువ కదా, అందుకని ఒకసారి కాయ తెచ్చేసి కోస్తా. వచ్చిన పని చేయడం గొప్పతనం కాదు, దాని పని చేయడం గొప్పతనం కదా. అవునా కదా స్కిల్. అంతకుముందు కోసాను నేను ప్రతిసారి. ఇది నాకు ఇష్టం. దీని ఫ్రూట్ పేరు ఏం పేరు అంటారు? జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్. జాక్ ఫ్రూట్. వీళ్ళు అంతమందికి ఇష్టమే. కామెంట్ చేయండి. కానీ కోయడం ఇంత కష్టం, కానీ తినడం ఎంతసేపు గుడుక్కుమంది. ఇది కొబ్బరి పనస కాదు, పీస్ పనస. కొబ్బరి పనస వచ్చేటప్పటికి లా వస్తుంది. ఈ మూడు కలిపితే ఎంత వస్తాయి అంత ఒక్క పనస వచ్చి. ఇది పీస్ పనస. ఇది టేస్ట్గానే ఉంటుంది, కానీ ఏంటంటే పిక్ ఎక్కువ వస్తుంది, వేస్ట్ ఎక్కువ వస్తుంది. అదే కొబ్బరి పనసలో ఏంటంటే వేస్ట్ తక్కువ వస్తుంది, కండ ఎక్కువ వస్తుంది. దానికి ఇది డిఫరెంట్. ఇది అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా ఆయిల్ ఉండాలి. ఆయిల్ లేకపోతే కాయ కొయ్యలేము, చామ తెగలేము. అయిపోయింది లాస్ట్. ఇన్ని వచ్చాయి. ఇవే కొనాలంటే 100-150 రూపీస్ ఉంటాయి. బాయ్.